గ్లామర్ కు మాత్రమే పరిమితమయ్యే రోజులు పోయాయి. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు తమలోని నటిని నిరూపించుకునేందుకు భారీ రిస్కులు తీసుకుంటున్నారు. కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి సరికొత్త జోనర్లు, డిఫరెంట్ క్యారెక్టర్లతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయాలని చూస్తున్నారు. కానీ ఈ ప్రయోగాలు నిజంగా వారి కెరీర్ కు ప్లస్ అవుతాయా లేక మరో సవాల్గా మారతాయా? ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు హీరోయిన్ల పాత్ర అంటే గ్లామర్ కే పరిమితం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రేక్షకులు కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రనే కోరుకుంటూ ఉండటంతో స్టార్ హీరోయిన్లు తమ ఇమేజ్ ను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో రష్మిక మందన కాక్టైల్ 2, మృణాల్ ఠాగూర్ డెకాయిట్, నభా నటేష్ నాగబంధం వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ఎంచుకున్నారు. ఈ చిత్రాలు విడుదలకు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేసినా రిలీజ్ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయాయి. ఇక ముందుగా రష్మిక మందన విషయానికి వస్తే గ్లామర్ ఇమేజ్ ను పక్కన పెట్టి ఇంటెన్స్ షేడ్స్ ఉన్న పాత్రతో కాక్టైల్ 2లో కనిపించింది. నటిగా ఆమె ప్రయత్నానికి ప్రశంసలు వచ్చినా బలహీనమైన కథనం, ప్రేక్షకులతో కనెక్ట్ కాలేని ఎమోషన్స్ కూడా సినిమా ప్రభావాన్ని తగ్గించాయి. ఇక మృణాల్ ఠాగూర్ డెకాయిట్ లో రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించి మరోసారి తన నటనను నిరూపించే ప్రయత్నం చేసింది. అయితే కథలో బలం లేకపోవడం, పాత్రను పూర్తి స్థాయిలో ఎలివేట్ చేయకపోవడంతో ఆ ప్రయత్నం కూడా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. అలాగే నభా నటేష్ నాగబంధంలో మైథలాజికల్ అడ్వెంచర్ జోనర్ను ఎంచుకున్న విజువల్ ప్రజెంటేషన్, కథనం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో ఆమె పాత్ర కూడా పెద్దగా హైలైట్ కాలేకపోయింది. ఇక ఈ 3 సినిమాలు మరో విషయాన్ని స్పష్టం చేశాయి. కొత్త పాత్రలు ఎంచుకోవడం ఒక్కటే సరిపోదు, ఆ పాత్రను నిలబెట్టే కథ కూడా అంతే బలంగా ఉండాలి. స్టార్ హీరోయిన్లు ఎంత కష్టపడినా కథ, స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ బలహీనంగా ఉంటే ప్రేక్షకులు అంగీకరించడం కష్టం. అయినప్పటికీ రష్మిక, మృణాల్, నభా చేసిన ఈ ప్రయోగాలు మాత్రం ఇండస్ట్రీలో హీరోయిన్ల ఆలోచన మారుతుందనే విషయాన్ని మరోసారి నిరూపించాయి. ఇకపై సరైన కథలు, బలమైన పాత్రలు దొరికితే ఈ 3 హీరోయిన్లు నటన పరంగా మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.